తర్వాత ఒకటి రెండు కాదు, కాపులలో కూడా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి మనకు ఆ రోజు అవకాశం ఇచ్చింది. అప్పుడు అనుకున్నాం మనం ఒక వర్గంగా ఒక సమాజం ఏర్పడుతున్నాం, ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఒక కాపు సంఘం ఒక కాడ సమాజం ఏర్పడితే ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ మా ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము ముందుండాల్సిన పరిస్థితి వచ్చినందుకే మా ఉనికి కోల్పోవాలని చెప్పేసి ఆరోపణంగా గొడవపెట్టుకున్నాం. దాని తర్వాత చేసినాం సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని కోరుకున్నాం, కానీ సంఖ్యని తగ్గించి పారేసి మొత్తానికి రెండో సీటు మూడో సీటు ఎదుగుతామని ఆలోచన పారేసి సరే కొట్లాడతాం, తర్వాత నుంచి కొట్లాడుకుంటాం. దాంతో ఏంటంటే ఏ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి మీరు అన్నడుతో చెప్పి ఈ సంఖ్యనే రాష్ట్రంలో తగ్గించే పరిస్థితి వచ్చింది. 5, 6, 7 వచ్చి పారేసి సరే ఎట్లా కొట్లాడుతుంది రాష్ట్రపరంగా. సో ఇప్పుడు దాని డిస్కషన్ అవుతుంది. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక కులం బలమైతే ఉదాహరణ చెప్తా. స్వాతంత్రం వచ్చి 1947 తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చాక కరీంనగర్ చరిత్రతో ఎగ్జాంపుల్ అది పెద్ద చరిత్రతో ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా మనం టికెట్ ఇవ్వలేదు. మనకు కాదు బీసీకే టికెట్ ఇవ్వాలి. ఇక్కడ ఏ పార్టీకి 1947 నుంచి ఒక్కరు ఏడో ఒక సీట్ ఇవ్వలేదు. ఎవరు కొట్లాడుకున్న అగ్రవర్ణాలు కొట్లాడుకున్నారు, ఎవరు తెచ్చినా అగ్రవర్ణానికి ఇస్తారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా అగ్రవర్ణానికి ఇస్తే ఏ పార్టీ కూడా తెచ్చినా అగ్రవర్ణానికి ఇస్తారు. మరి మారేది పల్లెకి మోయాలి, పల్లెకి మోగుంటే పల్లెకి ఎప్పుడు లేదు. 2009లో మొదటిసారి ఎంత ఆశీర్వాదంతో మీ బిడ్డను ఎదుర్కొన్నారు. 2009లో మొదటిసారి మీరు బిడ్డలు నా బిడ్డ చేస్తాడు అని చెప్పేసి మా కులం బిడ్డ చేస్తాడని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే గెలిచింది. నేను తప్పు చేస్తే నేనే అవమానం కాదు, కులాన్ని అవమానం కాదు చెప్పేసి తప్పు లేకుండా భయంగా భక్తులు బతుకున్నా. అందుకే మన 2023 సీట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కాపులకు టికెట్ ఇచ్చేదా లేదో ఒక్కసారి అంటే ఒకసారి రాజకీయ క్రీడలు ఉంటే ఈ భూమి మీద నేను మీరేం బతకలేదు, మీరు భయం బతకలేదు, కానీ మన భావితరానికి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉన్నది. కులం అంటే మనం ఎవరికో అగ్రవర్ణం వ్యతిరేకంగా వదలేదు, కానీ మా కుల బలవతానికి మమ్మల్ని కన్సిడర్ చేయమని చెప్పినాం. ఒక రాజశేఖర్ రెడ్డి ఒక కర్ర రాజశేఖర్ వెళ్తే కుట్రవాళ్ళు ఏవైతే నాకు దిగ్గజాగా ఉంటున్నది ఏది మన కులం మరి అక్కడ ఉండాలి కదా, అడ్డగా ఉండాలి కదా. సరే మరి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి మేము డెఫినెట్ గా ఏ టికెట్ ఏ పార్టీ ఎక్కడ కానీ మీ కులాన్ని గౌరవించుకునే విధంగా ఉండాలని చెప్పేసుకొని ఈ వేదిక మీద అందరూ అన్ని పార్టీలు ఉన్నారు, చాలా శుభసందర్భం. నేను ఏమంటానా ఇది కంటిన్యూ కావాలి, కంటిన్యూ అయితే ఒకసారి నీకు వస్తుంది అవకాశం, ఇంకోసారి ఇంకోసారి అవకాశం వస్తుంది. తద్వారా రాజకీయంగా ఆర్థికంగా సామాజిక రంగంగా సంఖ్యాపరంగా కాపులకు ప్రాధాన్యత రావాలన్నదే నా కోరిక, అది అందరి కోరిక. ఆ అవకాశం రావాలని ఒకసారి మున్సిపల్ చరిత్ర చూడండి. మున్సిపల్ చరిత్ర ఏ ఎలక్షన్ కార్పొరేట్ 16, 17, 18, 19 సీట్లు మనం తెలుసుకుంటాం. ఎందుకు వెళ్తాం అక్కడ ఉన్న నాయకత్వంలో కాపు తక్కువ ప్రజలతో మమేకమై వాళ్ళు ఉన్న కులం కులం ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం, కానీ అందరితో అభిప్రాయాన్ని అందరితో కలుపుకుంటున్న కులం కాబట్టి అందుకే ఈరోజు మా తిరుపతిలో నాయకత్వంలో సతీష్ కార్పొరేట్ ఉండే కార్పొరేట్ ఉండే ఒకసారి అందరూ వచ్చారు. మేమందరూ ఒక వలస వచ్చినప్పటికీ మా రోడ్డు వచ్చి లేవు. సతీష్ తిడతారు, నేను సతీష్ చేత ఏమున్నది చిన్న భాష రా నేనే వస్తా చెప్పిన. ఒకటి కాదు రెండు, మీరు అందరూ ఆయన పాదయాత్ర చేశారు, మొత్తం మంది పాదయాత్ర చేశారు. ఎట్టెట్ట పాదయాత్ర చేసినట్టు రోడెత్త చెప్పిన పాదయాత్ర రోడెత్తు వచ్చిన 40 ఏళ్ళే మరి ఎందుకు ఎవరు వేయలేదు, ఎందుకు ఇవ్వలేదు? 40 ఏళ్ళే లేదా ప్రభుత్వాలు ఉండలేదా? ప్రభుత్వమే లేదా? ఎట్టెట్ట పాదయాత్ర చేసినట్లు మీ వల్ల గంగ కన్నాగా గెలిపించు మీకు అవమానం కావచ్చు అని చెప్పేసి బ్రహ్మాండంగా విద్యార్థులు మిగిలిందా రాజకీయమంట మళ్ళీ. సో ఎందుకు నేను చెప్తానంటే మనకు ఓటేస్తే ప్రజలకు అభివృద్ధి చేశాం, మనకు ఓటేస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు, మనకు ఓటేస్తే ప్రజలకు ద్రోహం చేయలేదు. అందుకే కాపు బిడ్డ అంటే వికాసంగా బిడ్డ, ప్రజలకు మన్నలు పొందిన బిడ్డ. కాబట్టి రేపు మీ భవిష్యత్తు తప్పగా మన రాబోయే కాలంలో మన భావితరానికి బంగారు అందరూ మనసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా